ఈరోజు కూడా మనము ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా మనం ప్రేమించాలో ఈరోజు కూడా కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అయినదే చాలండి. హల్లెలూయా. దేవుని ఎలా ప్రేమించాలంటే మనము మరి పూర్ణ హృదయంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఉన్నారు ఏమిటంటే పూర్ణ ఆత్మతో దేవుని మీరు ప్రేమించాలి. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా అంటే మొట్టమొదటిగా మరి ఆయన్ని మనం ప్రేమించాలట. దేవునికి స్తోత్రం. ఎలాగంటే మన యొక్క పూర్ణ హృదయంతో. ఈరోజు పూర్ణ హృదయము అనగా ఇంకా మనలో వేరొక ఆలోచనలు మనం సేవించే దేవుడిని మనస్ఫూర్తిగా మన హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే ఈ లోక అనుసారముగా మనం నడవడానికి ఇష్టపడమండి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, దాని ప్రకారమే మనం చేయడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని మనమైతే ఎప్పుడైతే ఇష్టపడతాం. చూడండి, ఈరోజు అనేక మంది కదా మరి ప్రేమించిన వారి కోసం అనేకమైనవి లోకంలో కట్టించడం జరిగింది. తాజ్మహల్ కదండి, అందరికీ తెలుసు కదా. తన భార్యను ఎంతో ఇష్టంగా ప్రేమించి ఏం చేశాడు, ఎవరు ఏ దేశంలోనే ఉండకుండానంట మంచి ఇంకా అలాంటిది వేరే దేశంలో ఇంకొకటి ఎక్కడ కనిపించదు. అంటే తన భార్యకు ప్రేమకు గుర్తుగా ఏం చేశాడు అతను, ఆ యొక్క వ్యక్తి కట్టించారు. నిజమే. ఈరోజు ఒక మనిషి ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతటి ఉన్నతమైన స్థలానికైనా సరే, తను అందుకోలేదైనా సరే కొన్ని సందర్భాల్లో తను తెచ్చి తన యొక్క సొంత వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎందుకనంటే వారిని అంతగా ప్రేమిస్తున్నారు కనుక. ఈరోజు నిజంగా దేవుణ్ణి కూడా మనం ఎంతగా ప్రేమించాలంటే మన పూర్ణ హృదయంతో. హల్లెలూయా. ఎంతగా అంటే ఇది మన యొక్క హృదయపూర్వకమైందండి. దేవుడు ఇస్తున్నాడు ఆజ్ఞలలో మొట్టమొదటిగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే ఆయననే ప్రేమించాలి. ఈరోజు చాలామంది నువ్వెవరిని, మొన్న డాడీని అడిగాను, మీ డాడీని ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అంటే వాళ్ళ టీచర్ చెప్పిందంటే ఏమనంటే, ఎవరన్నా మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తే రాంగ్ ఆన్సర్ అని చెప్పండి అని. వాడు అంటున్నాడు, ఇదే ప్రశ్న రాంగ్ ఆన్సర్ నేను చెప్పడం అంటున్నాడు. అంటే ఎవరికి ఇష్టమైందో చెప్పినా కానీ అది తప్పే అవుతుందని వాడు ఎవరిని చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, మనము కూడా చాలాసార్లు మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాం మన పిల్లల్ని. ఎందుకంటే ఎవరు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు. నిజంగా ఈ ప్రేమ కోసం మనము కూడా ప్రేమించడానికి నిజంగా చాలా కొన్ని సందర్భాల్లో ఇష్టపడుతూ ఉంటాం. నన్ను ఎంతగా ఇష్టపడి నన్ను ప్రేమిస్తున్నాడు నా బిడ్డ అనుకుంటాం కదా. ఈరోజు దేవుడికి కూడా నువ్వు ప్రేమించే ప్రేమ దేవునికి కావాలంట. దేవునికి స్తోత్రం. అక్కడ నిజంగా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆజ్ఞల్లో ఒక మొట్టమొదట చూడండి 39 కూడా ఒక్కసారి చదవండి. అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని. చాలండి. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా మీరు ఏం చేయాలి, ప్రేమించాలి. ఆజ్ఞల్లో ఇది కూడా ఆజ్ఞ ఉన్నదట. దేవునికి స్తోత్రం. మరి నిజంగా దేవుని ప్రేమ అంటే మొదటిగా దేవుడు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి కూడా శిక్ష అనేది ఉండేదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారముగా మరి ఏ తప్పు చేసినా కానీ ఆ మనిషికి ఏం చేసేవారు, రాళ్ళతో కొట్టబడ్డం. కానీ అందుకే బైబిల్ చెప్తుంది పంటుకు పన్ను కన్నుకు కన్ను. అంటే తిరిగి మళ్ళీ వారిని కొట్టి ఆ యొక్క బదులు తీర్చుకోవచ్చు. ఎప్పుడంటే అది పాత నిబంధన. దేవుడు ఆజ్ఞ ఆ దినాన్ని ఇచ్చినప్పుడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆజ్ఞను తీసివేసి కొట్టి ఎదుటి వ్యక్తిని హింసించే కంటే నీ శత్రువుల్ని ఏం చేయాలట, ప్రేమించాలట. హల్లెలూయా. ఇది ఎవరికి వస్తుందండి? ఈ
శత్రువుల్ని ప్రేమించమంటే ఎవరికి మనసు వస్తుంది? ఎవరికి కూడా ఇదే తేలిక అనుకుంటాం, కానీ సామాన్యమైనది ఏమి కాదండి. మన శత్రువుల ఇంటికి వెళ్ళి మనం మాట్లాడాలంటేనే మనకి సిగ్గు. అలాంటిది ప్రేమించాలి అంటే దేవుడు ఆజ్ఞ. నిజంగా ఇది నేర్చుకోవడం చాలా కష్టం. చెప్పడానికి సులువుగానే ఉండొచ్చు, కానీ అనుసరించడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి, అంటే మన శత్రువుల్ని కూడా ప్రేమించే మనసు నీలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే వారు ఎటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా నువ్వు వారిని కూడా ఎలాగట ప్రేమించే వ్యక్తిగా ఉండాలంట. శత్రువుల్ని కూడా ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో వారు కూడా ప్రభుని వారి ప్రేమను తెలుసుకుంటారట. దేవునికి స్తోత్రం. చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయము 42వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము. అతడెవడానికి ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించదవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి చదవండి. సీమోనుతో ఎట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నదే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములు నీళ్ళు ఇయ్యలేదు గాని ఇవి తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చాలండి, స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా మనందరికీ తెలుసు, అక్కడ కూడా పాపం చేసిన స్త్రీ కనబడుతూ ఉంది. ఆమెని కూడా దేవుడు ఏం చేశాడు? కానీ ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను ఎలా చూస్తున్నారంటే శత్రువు వలె చూస్తూ ఉన్నారట. అంటే ఈమె పాపం చేసి వచ్చింది. ఇలాంటి ఆమె ప్రభు పాదాలు కడుగుతుందని చాలామంది అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? చిన్న చూపు చూస్తూ ఉన్నారట. ఈరోజు నిజమే, దేవుడు అలాంటి గుణం మనలో ఉండకూడదట. హల్లెలూయా. మనుషుల్ని తక్కువగా చూసే ఆ గుణాన్ని మనం ఏం చేయాలండి? తీసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ఎంతటి అధికారం కలిగిన దేవుడే ప్రతి ఒక్క పాపము చేసిన మనిషిని కూడా ఎంతగా అంటే ఆయన ఆదరించి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీని మరి ఆయన పొమ్మని లేదు, ఏం చేస్తూ ఉన్నాడు? ఆమె కడుగుతూ ఉంటే ఆమె వైపు చూచి ఆమె చేసిన పాపాలన్నీ కూడా, అమ్మా ఇక్కడ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మరి క్షమించాను, ఇంకా నువ్వు ఎప్పుడు కూడా పాపం చేయకని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువుని ఎప్పుడైతే తను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించి తన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆమె హృదయాన్ని ఎంతగా ప్రేమిస్తుందంటే అది ఆమె కన్నీరే దేవుని పాదాలకు అడుగుతూ ఉందంట. అంటే చూడండి ఎంతగా ప్రభువుని ఇష్టపడుతుంది. ఆ ప్రేమను ఎవరు గుర్తించారంటే యేసు ప్రభు వారు గుర్తించారు. హల్లెలూయా. ఆమెను అంటూ ఉన్నాడు, అందరూ కూడా చిన్నగా చూస్తున్నారు. ఈమెను దేవుడు ఎలా చూశాడంటే ఈమె నన్ను ఎంతో ఇష్టపడి నన్ను ఎంతో ప్రేమిస్తుంది కనుక ఈమె పాపములన్నీ కూడా క్షమిస్తూ ఉన్నానని అక్కడ ఆమెతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమె పాపములు అంటే ఆమె ప్రేమించడం వల్ల ఆమెలో ఉన్న పాప క్షమాపణ ఆమెకి ఏం జరిగింది? దొరికింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడిని మనం ప్రేమిస్తే మనకు మేలు జరుగుతుందా? దేవుడికండి మనకే మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం వల్ల, దేవుని యొద్దకు మనం రావడం వల్ల మనమే మేలు పొందుతాం. ఎందుకంటే దేవుని స్త్రీ అంతగా ప్రేమించిందంటే తన కన్నీటితో కడిగి పాదాలు తన తల వెంట్రుకలతోనంట ప్రభు పాదాలు తుడిచిందంట. వినలేని ప్రేమ అండి, ఎవ్వరూ చూపించలేని ప్రేమ ఆ రోజు ప్రభువుకి ఆమె ఏం చేసింది? చూపించింది. ఈరోజు నిజమే, మన దేవుని సన్నిధిలో మన యొక్క ప్రేమ ఎంతగా అంటే నువ్వు ఒకవేళ ఈరోజు నువ్వు చూపించలేకపోవచ్చేమో, కానీ నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. అదే 47వ వచనం చదవండి. చాలండి. ఎలా ప్రేమించిందంటండి? విస్తారంగా ఆమె ప్రేమించిందంట. విస్తారమైన పాపములన్నీ కూడా దేవుడు ఆ రోజు క్షమించాడంట. ఈరోజు నిజమే, దేవుణ్ణి మనం ఎంత ఇష్టపడతామో
మనకున్నాయి కూడా కొన్ని శాపాలు తొలగించబడతాయి, కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఎప్పుడంటే ఆయన ప్రేమించిన ఎడల కొన్ని కార్యాలు, కొన్ని మేలులు కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడంటే ఈమె ఎలా ప్రేమించిందంటే విస్తారంగా ప్రేమించిందంటే ప్రభుని. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ ప్రేమకు గుర్తుగా దేవుడు ఏం చేశాడు, ఆమెపై ఉన్న ప్రతి శాపాన్ని కూడా దేవుడు కొట్టివేశాడు. నిజమే, ఈరోజు నిజంగా ప్రేమించడం వల్ల ఎన్నో లాభాలు మన జీవితాల్లో కలిగి ఉన్నాయని చూడండి. యోహాను 14:15 కూడా చదవండి. యోహాను 14:15. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందు, నేను తండ్రిని వేడుకును. హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తున్నారండి? దేవుని ఆజ్ఞలు అంట మనము ఈరోజు ప్రేమిస్తున్నామండి. దేవుని ఆజ్ఞలు అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. వాక్యం ఈరోజు చెప్తుంది, దేవుని వాక్యం కొన్ని అన్ని కట్టుబాట్లు మనం చేయకూడదంటే అవే మనం చేస్తాం. ఇది దేవుని ఆజ్ఞ అనుసరించి నడుస్తామండి. మన ఆలోచనే. ఎందుకంటే అవి చేయకూడదని బైబిల్ చెప్తే అవే వెళ్ళి చేస్తూ ఉంటాం. అది నువ్వు దేవుని ఆజ్ఞ తిరస్కరించినట్లే. హల్లెలూయా. కొన్ని దేవుడు వద్దన్నవే మనం వెతుక్కుంటూ వెళ్ళి చేస్తూ ఉంటాం. ఎందుకంటే అలాంటి భక్తి జీవితం దేవుడు కోరుకోవట్లేదు. కానీ నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటమే కదా నిజమైన ప్రేమాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించేవారంట ఆజ్ఞలు అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు, గైకొని వాటి ప్రకారంగా కూడా వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారట. చూడండి, అదే యోహాను 21:24 కూడా చదవండి. అదే యోహాను ఇప్పుడు చదివిన ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు చేసిన కార్యములు అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి ఎడల వ్రాయబడిన గ్రంథముకు భూలోకములను చాలని నాకు తోచుచున్నది. చాలండి. హల్లెలూయా. ఏమి చాలదటండి దేవుడు చేసిన మేలులు రాయడానికి? ఏ గ్రంథము రాయడానికంటే ఆయన చేసిన అద్భుతాలు, మేలులు ఈ భూమి పట్టదటండి. హల్లెలూయా. అంటే ప్రభు అన్ని కార్యాలు చేశారు, కానీ అన్నీ కూడా రాయలేదు. కొన్ని మాత్రమే బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి. ఈరోజు నిజంగా దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా, దేవుని ఆజ్ఞలను ప్రేమించేవారుగా మనం ఉండిన ఎడల అయితే నువ్వెవరిని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణే ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆ స్త్రీ పాదాల నాడు ప్రభువుని కడిగింది. ఈరోజు నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు. ఈ కన్నీరు ఆయన పాదముల యొద్దకు చేరుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు మనం చేసేది ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఒక ప్రాంతంలో యుద్ధము జరిగిందంటే అక్కడ వారు ఆ ప్రజలందరికీ కూడా ఇష్టమైంది ఏంటి అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విగ్రహము, అంటే ఒక శిల్పం. అది ఆ దేశ ప్రజలకు ఆ విగ్రహం అంటే చాలా ఇష్టం. వారంతా చాలా ప్రేమతో అది పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని చాలా ప్రేమించేవారట. ప్రతిదినము కూడా వారు చూసుకున్న ప్రాంత ప్రజలందరూ కూడా. ఒకరోజు యుద్ధము జరిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ఆ యొక్క శిల్పం ఏమైందంటే ఆ యుద్ధంలో ఆ యొక్క యుద్ధానికి అది కూడా పగిలిపోయి చిన్న భిన్నం అయిపోయినాయి ఆ మొక్కలన్నీ కూడా. అప్పుడు ఆ ప్రాంత ప్రజలందరికీ చాలా బాధ వేసిందంట. ఎంతో ప్రేమించాం మనం ఈ యొక్క విగ్రహము, కానీ ఈరోజు ఇలాగా అయిపోయిందని మరలా మొక్కలు వేరుకుని ఏం చేశారంటే మరలా అతికారట. ఆ విగ్రహానికి అతికి ఆ విగ్రహాన్ని అక్కడ నిలబెట్టినప్పుడు వారికి కొంచెం సంతోషం కలిగిందంట. పర్లేదు, ఇప్పుడైనా మన కనులతో చూసుకోవడానికి ఉందని వారు చాలా సంతోషించినప్పుడు ఆ విగ్రహానికి ఏమి లేవంటే చేతులు లేవటండి, 2 చేతులు కూడా లేవట. వారు అనుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు చేతులు లేవు కదా, ఎలా పెట్టాలి చేతులు అని ఆలోచిస్తూ ఉంటే అందులో ఒక ఆయన అన్నారట, కింద ఒక శిల్పంకి ఒక పలక లాంటిది మనం కింద పెడదాం, అందు మీద ఏమనంటే
దేవుని చేతులే మన చేతులు అని అర్థం. ఇక్కడ దేవుడు సహాయం చేస్తాడు ఇతరులకు. ఈరోజు మనము కూడా ఆయన ప్రేమను గుర్తించి మనము కూడా ఇతరులకు సహాయం చేసే చేతులుగా మనం కూడా ఉండాలని అంట. దేవునికి చేతులకు బదులుగా మా చేతుల్ని ఇక్కడ మేము ఉంచుతా ఉన్నామని వారు ఏం చేశారంటే రాస్తూ ఉన్నారటండి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రేమను వారు ఎంతగా గుర్తించారు అంటే ఒక విగ్రహంలో చూసుకుని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే వారి చేతులు లేనప్పటికీ మేము సహాయం చేసే చేతులుగా మేము నిలుస్తామని అక్కడ రాశారండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు మనము కూడా దేవుడు స్వయంగా దిగి ఒక వ్యక్తిని దర్శించాలి అంటే అది నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు దర్శిస్తాడు. కొన్ని పనులు దేవుని పేరిట మనమే చేయాలి. హల్లెలూయా. కొన్ని కార్యాలు దేవుని పేరిట మనం ఈ భూమి మీద చేసినప్పుడు కొన్నేళ్ళు ఈ భూమి మీద ఏం చేశాడండి? అతనట దేవునికి ధర్మ కార్యములు చేశాడట. ధర్మ కార్యములు అంటే దేవునికి ఇష్టమైనవి అవన్నీ కూడా అంట దేవుని సన్నిధికి వెళ్ళినాయి అంటండి. ఎక్కడ దేవదూత చెప్తుంది ఏమనంటే కొన్నేళ్ళు నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా ఎక్కడికి నీ దేవుని సన్నిధికి వెళ్ళినాయి. మరి నిజంగా ఎంతటి అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా ఎక్కడికి వెళ్తుందంటే దేవుని సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వేది చేసినప్పటికీ దేవుని పేరిట అది ఆశీర్వాదముగా మలిచి నీ ఇంటి మీదకి అది తిరిగి వస్తుంది. హల్లెలూయా. మనం చేసే కార్యాలు ఎలాగ ఉండాలి అంటే శ్రేష్టమైనవిగా దేవునికి ఇష్టమైనవిగా మనం చేసినప్పుడు అవి తిరిగి ఆశీర్వాదకరంగా మన యొక్క ఇంటి మీదకి అది మన యొక్క కుటుంబానికి మేలుకరంగా దేవుడు చేస్తాడు. చూడండి, 1 యోహాను 2:5 కూడా చదువుదాం. 1 యోహాను 2:5. 1 యోహాను చాలండి. ఎలాగండి? ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో పరిపూర్ణంగానంటే వారు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమించినట్లు? దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు దాని ప్రకారంగా నువ్వు చేస్తూ ఉంటే దేవుని ఆజ్ఞలు నువ్వు నడిచినట్లే. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును కదా. శరీర దారికి భూమి మీదకి ఆ వాక్యమే కృపా సత్యమే మన మధ్యకి వచ్చి ఉన్న. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే వాక్యాన్ని మనం ప్రేమించి మన యొక్క హృదయంలో నువ్వు చేర్చుకున్నట్లయితే దేవుడు నీ హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు చక్కటి మాటలు. ఈరోజు దేవుడిని మనం ప్రేమిస్తే, దేవుడు ఆజ్ఞలను మనం ప్రేమిస్తే దేవుణ్ణి మనం ప్రేమించినట్లేని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆకాశము మహా ఆకాశముల మధ్యనున్న ఆ దేవుణ్ణి ఈరోజు ఈ భూమే పట్టదండి ఆయనకి. కానీ ఈరోజు దేవుడు దేవాది దేవుడు అంత మన చిన్న హృదయంలోనికి ఆయన రావడానికి తాను తగ్గించుకుని విధేయుడై మన యొక్క హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉంటే ఈ రోజుల్లో మనము తగ్గడానికి ఇష్టపడమండి కదా. దేవుడు తగ్గడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఈరోజు మానవుడు తగ్గడానికి ఏ విషయంలో తగ్గరు. కోపం వదలాలంటే తగ్గరు. ఒక మాట మీద నిలబడిపోయి ఉంటారు కదా. ఏం చేస్తావు, ఏం సాధిస్తావు? చాలామంది దెబ్బలాడుకుంటే అక్క చెల్లెళ్ళు కూడా గుమ్మ మెట్లు ఎక్కలేని వారిని అనేక మందిని చూస్తూ ఉంటాం. శత్రువుల్లా ఒకే తల్లి కడుపును పుట్టిన బిడ్డలు కూడా శత్రువుల్లాగా మరి పోరాడుకుంటూ అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ నేను ఒకటే అంటాను, ఏమీ మనం సాధించలేము. కానీ దేవాతి దేవుడే ఆయనే ఒక చిన్నగా అయిపోయి నీ హృదయంలోనికి తాను తగ్గించుకొని నీ హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉంటే ఈరోజు ఇతరుల పట్ల మనం తగ్గడానికి అస్సలు ఒప్పుకోం. ఏంటి, ఎందుకు ఒప్పుకోమంటే మనలో అహంకారం అనేది ఉన్నది. హల్లెలూయా. అహంకారం ఎక్కడి నుండి వచ్చిందండి? దురాత్మ దగ్గర నుంచి, శత్రువు యొద్ద నుండి. ఈ అహంకారము దేవుని చేరనుకుండా ఏం చేస్తుంది? నీకు అడ్డుగా నిలుస్తూ ఉంది. నువ్వు గుర్తించాలి.
నువ్వేదో అనుకోవద్దు. ఎందుకంటే దేవుని ప్రేమ ఏమి చెప్తుందంటే మనకు విధేయత నేర్పిస్తుంది. హల్లెలూయా. తగ్గింపు నేర్పిస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు తగ్గించుకుంటామో దేవుడు అప్పుడే మనల్ని ఇష్టపడతాడు. హల్లెలూయా. మన ఇతరులు గర్వకర్మగా మనం ఉన్నట్లయితే దేవునికి గర్వము నాశనానికి నడిపిస్తోందండి. హల్లెలూయా. గర్వం ఎక్కడికి నడిపిస్తుందంటే నాశనానికి తీసుకుని వెళ్తుంది. అలాంటి గర్వాన్ని మనలో రానివ్వద్దు. ఎందుకంటే దేవుడే ఆకాశాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి తన తండ్రిని వదిలిపెట్టి ఈరోజు నీ కోసం నా కోసం కూడా దీనుడై ఎక్కడ జన్మించాడు అంటే మనం కూడా పుట్టమండి. ఆయన అంతా పశువుల సాలలో ఆయన జన్మించారు. ఎందుకంటే ఈరోజు ఎంతగానో తగ్గించుకుని మనల్నంతా ధనవంతులుగా చేయుటట తను ఎలాగించుకున్నాడట, తన దరిద్రుడిగా ఎంచుకున్నాడట. హల్లెలూయా. ఎందుకని? మనల్ని ఉన్నతంగా చూడాలని ఆయన దరిద్రుడిగా ఎంచుకుని వచ్చాడట. ఈరోజు మనము ఇతరులు ఎదుట ఎలా ఉంటామంటే నేనే ఇదిగా ఉండాలి, ఏ విషయంలో తక్కువగా నేను అస్సలు ఉండకూడదు. మాటలో ఎట్టి పౌరుషంలో ఎట్టి అన్నీ కూడా నేను అంటాను, ఈ లోకంలో మనుషులు ఎదుట కాదు, కానీ నీ సత్తా ఏంటో ఎక్కడ చూపించాలి? దేవుని భక్తిలో. హల్లెలూయా. నీ పౌరుషం ఎక్కడ చూపించాలి అంటే దేవుని భక్తిలో. మనం ఏ పౌరుషం కలిగి ఉండాలి అంటే పరలోక పౌరుషంలో మనం కలిగి ఉండాలట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇతరుల ఎదుట మనము తగ్గేవారుగా కాకుండా ఈరోజు తను తగ్గించుకుని దేవునికి ఎవరైతే విధేయతలుగా ఉంటారో, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారో వారు నిజముగా దేవుని ప్రేమించినట్లటండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా ధనవంతులైన వారు ఎంతోమంది బైబిల్ మనం చదువుతూ ఉంటే గొప్ప ఆ భక్తులే దేవుని ఎదుకు రాజులే వస్త్రాలు చింపివేసుకుని దేవుని సన్నిధిలో వారు దీనులై మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించాడు. ఎందుకంటే వారి అధికారాన్ని వదులుకుని దేవుని సన్నిధిలో తాను తగ్గించుకున్నారు. ఎందుకనంటే అప్పుడే దేవుడు వారి కనికరాన్ని పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. మనలో కూడా చాలా ఏలుబడి చేస్తాయి. అహంకారం అనేది, గర్వం అనేది, మనకు తెలియకుండానే కోపం అనేది, ఇవన్నీ కూడా కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదం మేలును పొందకుండా అడ్డుగోడగా మనకు నిలుస్తూ ఉంటాయండి. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని ప్రేమించిన ఎడలైతే దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని ఆయన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. నిజముగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని నువ్వేం చేస్తావు? ఇష్టపడతావు అని చెప్తాను. చూడండి, చివరిగా కూడా చదువుకుందాం. అదే మొదటి యోహాను 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. గట్టిగా చదవండి. ఏ మానవుడును ఎప్పుడును చూచి ఉండలేదు. చాలండి. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేదట. కానీ బైబిల్లో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎలా చూడగలుగుతామంటే ఈ యొక్క అహంభావం అనేది మనలో ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో దేవుని చూడగలిగే మనసు, కన్నులు నీకు ఉంటాయి. హల్లెలూయా. ఆ మనోనేత్రాలు ఈ దేవత అంట గుడ్డితనం కలగజేస్తా, ఇవన్నీ కూడా మనలో గర్వము, ఆ యొక్క సమస్తాన్ని కూడా దేవుణ్ణి చూడకుండా మన కళ్ళు మూసివేస్తాయటండి. ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోతాయో మన హృదయపూర్వకంగా దేవుని చూడగలుగుతామంటే, ఎప్పుడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడంటే మనలో ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుణ్ణి చూచే కన్నులు వస్తాయి, నీ మనోనేత్రాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని కార్యాలు, దేవుని ప్రేమను ఎంతమంది నీకు వ్యతిరేకంగా చెప్పినప్పటికీ నువ్వెవ్వరి మాటలు పట్టించుకోవు. ఏమనంటే దేవుని వాక్యం మీద నిలబడి ఉంటావు. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని చేయమన్నప్పటికీ నువ్వు చేయవు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ నాటుకుపోయిందంటే నీ హృదయంలో దేవుని వాక్యం
వాక్యము భద్రమైంది కనుక ఆ వాక్యాన్ని పట్టుకుని నడుస్తావు. నీ పిల్లలకు చెప్తావు, నీ భర్తకు చెప్తావు, నీ కుటుంబాన్ని నడిపించుకుంటా ఇంకా నీ ఇరుగు పొరుగు వారికి కూడా దేవుని ప్రేమ కొరకు ప్రకటిస్తావు. ఎప్పుడంటే ఆ 5 వాక్యం నువ్వు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. ఈరోజు నిజముగా మనం ఎలా ప్రేమించాలి అంటే మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలట. దేవునికి స్తోత్రం. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము ప్రేమించాలట. దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు మరి నిజంగా ఆ యుద్ధములో ఆ యొక్క వీరుణ్ణి చంపివేసినప్పుడు, తన భార్యతో పాపము చేసినప్పుడు, నిజంగా ఆ యొక్క దైవజనుడు వచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడు అతను వెంటనే ఒప్పుకుని ఏం చేశాడు తెలుసండి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీ సన్నిధి నాకు దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకని ఎన్నో దినాలు ప్రభు సన్నిధిలో ప్రభు మాట్లాడేంత వరకు కూడా దావీదు ఏడ్చిన దినాలు ఉన్నాయండి, అనేకమైనవి. ఎందుకంటే తను చేసిన తప్పు ఒప్పుకొని దేవుడి యొద్ద మరలా తిరిగి అతను క్షమాపణ పొందేంత వరకు కూడా తను ఏడుస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడి సన్నిధి కోల్పోతే మనకి ఈ లోకంలో ఏది శాశ్వతం లేదు. ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమైన దావీదుకి తెలుసు. రాజుగొన్న దావీదు అక్కడ అంటూ ఉన్నాడు, ఇగో ప్రభువా, నీ సన్నిధిని నా యొద్ద నుండి తీసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగి. తన పరుపు తేలేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ఏడ్చాడంట. ఎందుకోసం ఏడ్చాడు అంటే దేవుడు కావాలి అని. హల్లెలూయా. దేవుడు ఎక్కడైతే నాకు దూరం అయిపోతాడో, నన్నెంతగా హెచ్చించిన దేవుడు నన్ను ఎక్కడైతే విడిచిపెడతాడు ఈ పాపాన్ని బట్టి అని అంట, దేవుడు మరలా దర్శించేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన దావీదు చేశాడండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సన్నిధి కోల్పోకుండా దేవుని కృప ఎత్తుపై నిలిచి ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని చేసిన తప్పుకి క్షమాపణ దేవుని సన్నిధిలోనే అడిగాడు. ఈరోజు నిజమే, తప్పు చేయలేని మనిషి అంటే ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, కానీ వారిని క్షమించి వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? మాట్లాడదాం. ప్రార్థనలో కూడా మనము వారి కొరకు కూడా చేసినప్పుడు వారి హృదయాలు కూడా మార్చబడి దేవుని ఎడల వారు కూడా తిరుగుతారు. దేవునికి స్తోత్రాలు. అందుకే దేవుని ఆజ్ఞలంట మనం ఏం చేయాలంటే గైకొని వాటి ప్రకారంగా మీరు నచ్చిన ఎడలైతే నన్ను మీరు ప్రేమించినట్లే, హల్లెలూయా, నన్ను మీరు అనుసరించినట్లే. ఈరోజు నిజంగా దేవాతి దేవుని మనం అనుసరిస్తున్నామా లేదా? ఒక్కసారి మన యొక్క హృదయాలను మనం పరీక్షించుకుందాము. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని ఎలాగా? ఆ పాపము చేసిన స్త్రీ విస్తారంగా ప్రేమించింది, తన పాపములన్నీ పోగొట్టుకుంది. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ఎలాగ మనం ప్రేమిస్తున్నాం ఒక్కసారి గమనించి ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మోకరించగలిగే